హెచ్ఆర్ టీవీ9 న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజల కోసం. మాకు హాస్పిటల్ అంటే 5 స్టార్ ఉన్నదని తెలిసింది. అయితే ఇక్కడికి వచ్చేసి డైరెక్ట్ సార్ని కలిసినాం సార్. ఆపరేషన్ చేసిండు, 8 రోజులకే డిశ్చార్జ్ చేసింది సార్. ఇప్పుడు బాబు అయితే మంచిగా ఉన్నాం, యాక్టివ్గా ఉన్నాం సార్. ఆడుకుంటాను, నడుస్తాను, ఫుడ్ కూడా తింటాను సార్. మంచిగా ఉంది. ఇట్లా ఎన్ని రోజుల నుంచి మీకు తెలిసింది? ఇది మాకు స్టార్టింగ్ నుంచి తెలిసింది సార్. కొంచెం మా పరిస్థితి ఫస్ట్ ఏ హాస్పిటల్ చూపించారా, డైరెక్ట్ ఇక్కడికి వచ్చారు? ఫస్ట్ స్టార్ హాస్పిటల్ చూపించాను సార్. అక్కడ ఏమన్నారు? అక్కడ అంటే 10 days మన 10 lakhs అట్లా అడిగారు. కానీ ఇక్కడికి వచ్చినాక సార్ వాళ్ళు ఇక మేము అనుకున్నాం సార్ ఇన్సైడ్ లోపల కూడా కొంచెం ట్యూమర్ ఉంది. ఇది సార్ టుగెదర్ వి డిడ్ సర్జరీ. సో మొత్తం ట్యూమర్ తీసాము. ప్రజెంట్లీ షీ స్టేబుల్. సో ది ట్యూమర్ కేమ్ నాన్ క్యాన్సరస్, ఇట్స్ నాట్ క్యాన్సర్. So that is good thing for her. She recovered completely. It's a very rare tumor. It's a ganglioneuroma. Chala rare tumor only. Less than 1% incidence of the tumor ki. So future lo she has to do scanning, repeated scanning cheyala. Tarvata if it recurs, very less chances recurrence ki chances takku undi. Recurrence ki chances unte treatment cheyala, but very less than 1%, because mottam 99% tumor tesamu. So the danger in this surgery is one is paraplegia. Paraplegia ki chances untundi. Idi 10 to 15% chances untundi paraplegia ki. Idi spinal nerve ki దగ్గర ఉంది ఇది ట్యూమర్. ఇది సార్ తీసాము, ఇది క్లోజ్ మైక్రోస్కోప్ నుంచి ఇది తీసాము ఇది మొత్తం. సో ప్రెజెంట్లీ షీ డజంట్ హ్యావ్ ఎనీ paraplegia. She recovered completely all right. ఇది పాపకి ఏంటంటే యాక్చువల్లీ వెన్నుపూస నరం నుంచి నరాలు బయటకు వస్తాయి మనం రెస్ట్ ఆఫ్ ది బాడీ సప్లై చేయడానికి. సో ఆ కోర్సులో ఏమైందంటే పాపకి ఆ నరం నుంచి ట్యూమర్ వచ్చింది పెద్దది. సో అదేమైందంటే అది స్పైనల్ కార్డ్ అంటే వెన్నుపూస లోపలికి వెళ్తుంది, దాంట్లో పాటు చెస్ట్ లోపలికి కూడా వస్తుంది. కాబట్టి చెస్ట్లోకి వచ్చే చాలా ఎక్కువ ఉందన్నమాట ఆమెకి. సో దీన్ని ఏంటంటే మళ్ళీ మనం మల్టీ మోడాలిటీ అంటే 2 ఫీల్డ్స్ 2 స్పెషాలిటీస్ కలిపి ఆపరేట్ చేసాము పాపకి. ఆపరేట్ చేసి వీ కుడ్ గివ్ ఏ గుడ్ రిజల్ట్, మంచి రిజల్ట్ ఇవ్వగలిగాము. సో కంబైన్డ్ ప్రొసీజర్లో ఏంటంటే సార్ మొత్తం చెస్ట్లో ఉన్న ట్యూమర్ అంతా తీసేశారు. చెస్ట్లో నుంచి స్పైనల్ కార్డ్లోకి వెళ్ళే ట్యూమర్, వెన్నుపూసలోకి వెళ్ళే ట్యూమర్ని మొత్తము న్యూరో సర్జరీ మేము కలిపి తీసామన్నట్టు. సో దీంట్లో ఏంటంటే సార్ చెప్పినట్టు చాలా రేర్ ట్యూమర్ అది. అండ్ యూజువల్లీ అంటే యాజ్ టైం ప్రోగ్రెసెస్ బాగానే ఉంటుంది వాళ్ళకి. కొంతమందికి ఏంటంటే క్యాన్సరస్ ఉంటే ఏంటంటే మళ్ళీ అది పెరగడం అట్లా అవుతాయి. ఇది అంత ఎక్కువ ఉండదు ఈ పేషెంట్స్కి. కాకపోతే క్లోజ్ మానిటరింగ్ చేసుకోవాలి. అండ్ రిజల్ట్ కూడా ఏంటంటే పాపకి పోస్ట్ సర్జరీ కూడా షీజ్ కాళ్ళలో కానీ పవర్ అంతా బాగుంది. ఫ్యూచర్లో కంప్లైంట్తో వచ్చారు. అండ్ పాపం వాళ్ళు 2-3 హాస్పిటల్ తిరగడం జరిగింది. కాకపోతే ఒక 2-3 డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి సమన్వయంతో పనిచేయాల్సిన దీంతో వాళ్ళకి ఎక్కడ ఉపశమనం లభించలేదు. దాంతో మా దగ్గరకు వచ్చారు మెడికవర్ హాస్పిటల్కి. ఇక్కడ మా కార్డియాక్ సర్జరీ డిపార్ట్మెంట్ అండ్ న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్ కూర్చొని ఒక ప్రణాళిక వేసుకుని ప్లాన్ ప్రకారం వీ కుడ్ డూ ఎ సక్సెస్ఫుల్ సర్జరీ అనమాట. సో ఇందాక సార్ చెప్పినట్టు ఈ సర్జరీలో మెయిన్ రిస్క్ ఏముండే అంటే కాళ్ళు చచ్చిపడిపోయే అవకాశం. అది వెన్నుపూసకు దగ్గరగా ఉండడంతో ఆ నరాలు దెబ్బతిని సర్జరీ టైంలో కాళ్ళు చచ్చిపడిపోయే అవకాశం ఉండింది. కానీ ఆ ఎక్స్పర్టీస్ ఉండడంతో అది అవాయిడ్ చేయగలిగాము. సర్జరీ అయిన రోజే పాప వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చి 2nd day కల్లా వార్డుకి వెళ్ళిపోయి చక్కగా ఫుడ్ తినడం కూడా జరిగింది. సో సక్సెస్ఫుల్గా ఎటువంటి ఈవెంట్స్ లేకుండా సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ చేయగలిగాము. యాక్చువల్లీ పేషెంట్కి హార్ట్ ప్రాబ్లమ్తో వచ్చారనమాట. ఎలాంటి ప్రాబ్లం అంటే మనము ఇంగ్లీష్లో సైనోసిస్ అంటాం. అంటే పూర్తిగా ఆక్సిజన్తో కలిసి ఉన్న రక్తం కాకుండా ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ 2 కలిపి ఉన్న రక్తం అనమాట. ఇంప్యూర్ బ్లడ్ ఏదైతే ఉందో అది పంప్ అవుతూ ఉండడం వల్ల సైనోసిస్. ఇంకా తెలుగులో చెప్పాలంటే ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వల్ల నీలం రంగులోకి మారడం, ఇలాంటి ఇబ్బందితో వచ్చాడు. సో ఒకసారి మనం అపాన్ సార్ చూసిన తర్వాత దీనికి సర్జికల్ కరెక్షన్ చేస్తే ఈ ప్రాబ్లం అనేది తగ్గుతుంది అని చెప్పి ఒక క్లారిటీకి వచ్చి ప్లాన్ చేసి సక్సెస్ఫుల్గా దీన్ని వీలున్నంత తొందరగా చేసి తొందరగా డిశ్చార్జ్ చేయగలిగారు. సో అన్ఈవెంట్ఫుల్గా అయ్యింది, తొందరగా డిశ్చార్జ్ అయ్యాడు. ఇప్పుడు
యాక్టివ్గా ఉన్నాడు, వేరే ఇష్యూస్ ఏం లేవు. ఈ హెల్త్ ఇష్యూ ఎందువల్ల వస్తుంది సార్ ఈ కేటగిరీ ఏజ్ పిల్లలకి? బేసికల్లీ కంజెనిటల్ అనమాట. పుట్టుకతో గుండెలో ఇబ్బంది ఏమైనా ఉంటే, లేదా డెవలప్మెంట్ టైంలో గుండెలో ఫామ్ అవ్వాల్సిన ఛాంబర్స్ సరిగ్గా ఫామ్ అవ్వకపోతే ఇలాంటి ఇబ్బంది వస్తుంది అనమాట. సో ఇది వీరుని తొందరగా చెక్ చేయించుకొని ఆపరేషన్ చేయించుకోవాలి, కరెక్షన్ చేయించుకోవాలి. అంటే ఇది వారసత్వంగా ఏమైనా వస్తుంటుందా లేకపోతే ఫుడ్ ఎఫెక్ట్ వల్ల ఎట్లా ఏమన్నా? అంటే కొంతమందికి జన్యుపరంగా ఉంటుంది, కొంతమందికి మామూలుగా వస్తుంది. ఐ మీన్ లైక్ వాళ్ళ పెద్దవాళ్ళకి ఎవరికి లేకపోయినా కూడా కొంతమందికి వచ్చే ఛాన్స్ ఉంది. బేసికల్లీ చిన్నప్పుడే తెలుస్తుంది. ఇట్లాంటి కేసెస్ ఇండియాలో ఎన్ని జనరేట్ అవుతుంది? వస్తుందంటే ఊపిరితిత్తులకి రక్త సరఫరా అన్న ఒకసారి అందరూ ఇటు చూడండి అన్న. ఓకే, ఇది 5% ఛాన్స్ ఉంది, ఇది 5 to 10% ఛాన్స్ ఉంది హార్ట్కి ప్రాబ్లం, ఈ సాచురేషన్ డ్రాప్ అయ్యేకి ఛాన్సెస్ ఉంది. దట్ టైమ్ వీ హ్యావ్ టు డూ సర్జరీ. సో దట్ ఈస్ అనదర్ సర్జరీ విచ్ ఇస్ కాల్డ్ ఫాంటైన్. బట్ ఛాన్సెస్ తక్కువ ఉంది. ఇది స్పెషల్ టెక్నిక్కి చేసాము, ఇది కంట్రోల్ ఫ్లో చేసాము ఇప్పుడు. సో ఛాన్సెస్ ఈజ్ ఓన్లీ 5 to 10% సెకండ్ సర్జరీకి. ఇద్దరు బేబీలకి ఎలాంటి ప్రాబ్లం ఉంది అసలు? ఒక పేషెంట్కి థొరాసిక్ ట్యూమర్ ఉంది. ఇది పేషెంట్కి రికరెన్స్కి ఛాన్సెస్ తక్కువ ఉంది. ఈ ట్యూమర్లో ఇది బినైన్ ట్యూమర్ ఉంది, ఇది క్యాన్సర్కి ట్యూమర్ లేదు, ఇది బినైన్ ట్యూమర్. సో ఛాన్సెస్ తక్కువ ఉంది, ఇది less than 1% ఛాన్స్ ఉంది ఇది రికరెన్స్కి. ఓకే ఓకే. మెడికవర్లో ఒక 2 అరుదైన కేసులు చేయడం జరిగింది, కొంచెం కాంప్లెక్స్ కేసెస్ 2. అండ్ ఆ సక్సెస్ స్టోరీ రిపోర్ట్ చేస్తున్నాము. అండ్ ఈ సక్సెస్ అనేది ఒక కంబైన్డ్ టీమ్ ఎఫర్ట్, ఒక ఎక్సలెంట్ సర్జికల్ హ్యాండ్స్, అలాగే ఒక అటెంప్టివ్ ఎనస్థీషియా టీమ్, అలాగే గుడ్ ఐసీయూ కేర్, అలాగే గుడ్ పర్ఫ్యూజన్. ఇది వీటన్నిటితోనే సక్సెస్ అనేది సాధ్యమవుతుంది. సో మొదటి కేసు వచ్చేసి ఒక చిన్న పాప, 8 ఏళ్ళ పాప. వాళ్ళు గ్రోత్ లేదు అని వచ్చారు, పెద్ద కణితి ఉండడం జరిగింది. దాన్ని ఒక సమన్వయంతో ఒక 2 డిపార్ట్మెంట్స్ కలిసి న్యూరో సర్జరీ అండ్ కార్డియాక్ సర్జరీ దాన్ని సక్సెస్ఫుల్గా రిమూవ్ చేయడం జరిగింది. సర్జరీ తర్వాత పాపకి ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా డిశ్చార్జ్ చేయగలిగింది. అలాగే రెండోదేమో పుట్టుకతో వచ్చిన హార్ట్ ప్రాబ్లమ్. బాబు నీలంగా ఉండడంతో 2-3 చోట్ల తిరిగి వాళ్ళకి ఎక్కడ సర్జికల్ ఆప్షన్ లేకపోతే వాళ్ళు కాస్ట్ భరించలేక మా దగ్గరకు వచ్చారు. సో ఇక్కడ మేనేజ్మెంట్ కోఆపరేషన్ దీంతో కూడా ఇక్కడ వాళ్ళకి అఫోర్డబుల్ కేర్ ఇవ్వగలిగాము. అలాగే సక్సెస్ఫుల్గా సర్జికల్ అవుట్కమ్ అనేది ఒకటి ఇవ్వగలిగాము. పుట్టుకతో రావడం అనేది ఎట్లా? అది ప్రెగ్నెన్సీలోనే వస్తుంది. అది ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు రెగ్యులర్ ఫీటల్ ఎకోలు చూపించుకోవడం, ఒక కార్డియాలజిస్ట్ని సంప్రదించడం, అవి చేసుకుంటే ఎర్లీగా రికగ్నైజ్ చేసి ఎర్లీగా ఆపరేషన్. ఈ ఆపరేషన్ అనేది యాక్చువల్గా సంవత్సరంలోనే చేసేయాలి, సంవత్సరంలోపు. కాకపోతే వాళ్ళు కొంచెం రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం, వాళ్ళకి అంత నాలెడ్జ్ లేకపోవడం వలన లేట్ అవ్వడం జరిగింది. వాళ్ళకి అఫోర్డబుల్ కేర్ ఎక్కడ దొరక ఇక్కడికి వచ్చారు.